1,00,000 మండపాలు ఉన్నాయంట మేడం హైదరాబాద్లో. 1,00,000 మండపాల్లో చాలా తక్కువ మేడం భజనలు చేసేది. కానీ అదే 1,00,000 మండపాలు మీరు ఊర్లలో తిరగండి మేడం. ఈ మీడియా సోషల్ యూట్యూబర్లు చాలామంది మేడం పోయి ఆగమానం చేయగానే అక్కడ పెడుతున్నారు విగ్రహాలు, వివిధ రూపాలు మేడం. ఆ వినాయకుడికి చీర కట్టిస్తున్నారు, బాహుబలి వేషం వేసేస్తున్నారు. ఇవి కాదు మేడం, వినాయకుడు అంటే కూర్చోవాలి మేడం. కూర్చొని ఒక లడ్డు చేతిలో పట్టుకొని మనకు ఆశీర్విస్తున్నట్టు వినాయకుడినే పూజించాలి మేడం. చాలామంది బ్రాహ్మణ్స్ చెప్తున్నారు మేడం యూట్యూబ్లలో, కానీ ఎవరు పట్టించుకోవట్లేరు మేడం. పట్టించుకోవాలి. అసలు సిటీలో కాదు మేడం చేసేది, ఊర్లలో రండి మేడం. ఊర్లలో భజన, వినాయకుడి మీద భక్తి, పూజలు చాలా బాగుంటాయి. అవి చూపించమని మేడం యూట్యూబర్లు అందరినీ. హైదరాబాద్లో ఆగమన్ ఏంది మేడం, ఆగమన్ మేము కూడా చేస్తున్నాం మేడం. ఆగమన్ అంటే ఒక జోష్ రావాలి కంప్యూటర్ జనరేషన్ పిల్లలకు. ఆ జోష్తో పాటు మనం ఒక వెరైటీ చూపించాలి. మేము కూడా ఆగమన్ చేస్తాం మేడం. దాంతోపాటు మేము అనకాపల్లి బ్యాండ్ని లాస్ట్ టైం చూపించినాం మేడం. ఈసారి ఆగమన్తో పాటు మా ఇబ్రాహీంపట్నం పోయినసారి మేడం భజన మరియు అన్నదాన కార్యక్రమం అంటే ప్రతి ఒక్కరు చేస్తారు మేడం. కానీ ముగ్గుల పోటీలు మేడం కనుమరుగైపోయింది. ముగ్గుల పోటీలు కూడా చూపించాం మేడం. భగవద్గీత, రామాయణం మీద ఇవన్నీ చూపించాం మేడం. ఇవన్నీ కనుమరుగైపోతున్నాం మేడం. ఊర్లలో జరుగుతున్నాయి మేడం. మేము ఊర్లలో వచ్చి చూడండి మేడం. అందుకే మీరు ఎక్కువ 1,00,000 మండపాలు హైదరాబాద్ ఉన్నాయి మేడం. ఒక 50,000 మండపాలు తెలంగాణ చుట్టూ ఉంటాయి మేడం. అవి చూపిస్తలేరు. ఇది చూపించాలి ప్రజలల్లో. ఈ భక్తి భావన ఈ యూత్లలో పెంచాలి మేడం. ఇవి పెంచితేనే మనకు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అది మా ఇబ్రాహీంపట్నం నుంచి ఒక పేరు రావాలి. ఖైరతాబాద్లో భారీ గణనాథుడే కాదు, బాలాపూర్లో లడ్డూయే కాదు ఫేమస్, ఇబ్రాహీంపట్నంలో కూడా ఇలాంటి భజనలు, పూజలు ఇవన్నీ చేస్తారని రావాలనే ఉద్దేశంతో మా కమిటీ మెంబర్లు అంతా డిసిషన్ చేసుకొని చేశాం మేడం. వన్ మోర్ క్వశ్చన్ అండి. థ్యాంక్ యూ. లాస్ట్ టైం మీకు అండ్ ఖైరతాబాద్, బాలాపూర్ వివిధ మండపాల నుంచి మీకు కాల్స్ వచ్చాయి. ఎందుకు మమ్మల్ని కించపరుస్తున్నారు, మీరు చేసేది చెయ్యొచ్చు కదా, నిమజ్జనం అనేది ప్రతి ఏటా ఎలా చేస్తున్నాం ఇలానే చేస్తున్నాం. ఆ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అసలు మీకు మైండ్లోకి? ఆ కాన్సెప్ట్తో ఎందుకు ముందుకు వెళ్ళారు మేడం? వాస్తవం చెప్పాలంటే మనం ఖైరతాబాద్ని, బాలాపూర్ని విమర్శించకూడదు మేడం. వాళ్ళు అంత పెద్ద పెట్టడం వల్లనే ఈ యొక్క యూనిటీ అనేది ఏర్పడ్డది మేడం. బాలాపూర్ లడ్డు ఫేమస్ వల్లనే ఇంత అయింది మేడం. కాకపోతే కొన్ని సజెషన్స్ మాత్రం అంతే, విమర్శించొద్దు మేడం. మన హిందుత్వాన్ని మనం విమర్శించుకోవద్దు. మా సజెషన్ ఏంటంటే మేడం, మనం ఇంత మంచి పూజలు చేస్తాము, ఇంత మంచిగా రోజు కొట్లాడి దేవుని దర్శనం చేసుకుంటాం మేడం. లాస్ట్ డే ఆ మురికి నీళ్ళలో వేయడం అనేది మా ఇబ్రాహీంపట్నంలో మా యూత్ అసోసియేషన్ మేము ఎప్పుడు చిన్నప్పటి నుంచి బాధపడుతున్నాం మేడం. మేము కొత్త కాన్సెప్ట్ చూపించాలని మేము ఇబ్రాహీంపట్నంలోనే ఒక ఇబ్రాహీంపట్నం చివరిలో మేడం మా ఫిషర్స్ మ్యాన్ ఉంటారు మేడం, చాలా మంచి మాకు సపోర్ట్ చేస్తారు మేడం. ముదురాజులైనా కానీ గంగాపుత్రాస్ కానీ మాకు సపోర్ట్ చేస్తారు మేడం. ఒక మూలకు మాకు గుంతలాగా చూపించి ఆ మంచి వాటర్ని చూపించి అందులో వేయమని చెప్తారు మేడం. అది వేస్తే ఎవడో గవర్నమెంట్ కాదు మేడం ఇనిషియేట్, మనం ఇనిషియేట్ తీసుకుందాం మేడం. లక్షలు ఖర్చు పెడుతున్నాం మేడం. హైదరాబాద్లో ఒక్కొక్క గణపతి దగ్గర 10 లక్షలు మేడం. అంటే 1,00,000 × 10 లక్షలు వేసుకోండి మేడం. ఒక బడ్జెట్ పైసలు మేడం. ఇవన్నీ సమాజంలో పోతున్నాయి. 1,00,000 రూపాయలు పెట్టి మన ఊర్లలో ఒక గుంత తీసుకొని వాటర్ వేసి నిమజ్జనం చేసుకుంటే మన దేవుణ్ణి మనము ఇతరుల మతాలకు ఒక ఇన్స్పైర్గా ఉంటుంది మేడం. మన మురికిలీలో చూపించుకోవద్దు మేడం. అంత పూజ చేసి ఆ మురికిలీలో పోతున్నది మేము చాలా బాధ పెడతాం మేడం. హైదరాబాద్ ఉన్న అందరూ కోపం రావచ్చు, కానీ ఒక్కసారి ఆలోచన చేయండి. భక్తి అనగానే మనం హంగామా చేసుకుని డీజేలో ఫుల్ ఫన్ అయిపోతుంది మేడం. కానీ కాదు, మన హిందుత్వం ఉంది, ఇది నేర్పాలనే ఉద్దేశంతో మేడం మేము భజనలు, నిమజ్జన కార్యక్రమం ఎలా చేయాలి, మన తెలంగాణ ఫోక్ను కూడా పైకి తీసుకోవాలి. తెలంగాణ ఫోక్ కూడా పెడతాం మేడం. మా దగ్గర సినిమా పాటలు ఉండవు మేడం, డీజేలు ఉండవు మేడం, కానీ తెలంగాణ ఫోక్ సింగర్స్ చాలామంది ఉన్నారు మేడం. మా దగ్గర మధుప్రియ చాలా వచ్చారు మేడం, తేజుప్రియ వచ్చారు మేడం, క్లెమెంట్ అన్న వచ్చారు మేడం. ఈసారి మా గణేశుని దగ్గరికి రాహుల్ సిప్లిగంజ్ గారు ఆస్కర్ విజేత అయినందుకు వారిని పిలిపించి సత్కరిద్దామని అనుకుంటున్నాం మేడం. మా కమిటీ మెంబర్ సభ్యులు డిసిషన్ మేరకు ఆయనను పిలిపించి సత్కరించి ఈ యొక్క తెలంగాణ సంస్కృతిని కూడా ముందుకు తీసుకెళ్ళాలని మా తపన మేడం. అంతే మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూసారు కదా, విభిన్న రూపాల్లో అంటే విభిన్న థాట్స్తోని ముందుకు వస్తున్నారు ఇబ్రహీంపట్నం గణేష్ మండపం మహేష్ గారు. సో ఇది ఇంకా ఇన్స్పిరేషనల్గా మరిన్ని కథలు, లాస్ట్ ఇయర్ రామాయణంకి సంబంధించి, ఈసారి శివ పరివారం, శివ కుటుంబానికి సంబంధించి స్టోరీస్ చెప్పారు. ఇంకా ఇలాంటి స్టోరీస్, ఇలాంటి కథలు పిల్లలకి అంటే ఇలాంటి వినూత్నంగా చూపించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా మేము 2000లో వినాయకుని స్టార్ట్ చేసినప్పుడు మేము 500 అట్లా వేసుకొని చేసాం మేడం. 10th క్లాస్ అప్పుడు ఉండే 500 చేసుకొని స్టార్ట్ చేసాము. అప్పుడు కాలనీ వాళ్ళంతా సపోర్టు, ఒకరు వినాయకుని ఇప్పడం, ఒకరు చేయడము, ఒక వేసుకొని చిన్న విగ్రహాన్ని పెట్టుకున్నాం మేడం. ఖైరతాబాద్ అప్పుడు లడ్డు 2-3 వేలు 4 వేలు పోతుందంటే అప్పుడు ఎక్కువ మేడం.
ఒక 5-6 వేలు పోతుందంటే ఎక్కువ. మేమేం చేసామంటే 10 రూపాయల టోకెన్ పెట్టాం మేడం, అందరికి అవైలబుల్ ఉండాలని. ఆ 10 రూపాయల టోకెన్లో మా కాలనీలో ఒక సభ్యుడికి వచ్చింది మేడం. ఆ టోకెన్లో వాళ్ళకి ఒక కొడుకు పుట్టాడు మేడం నెక్స్ట్ ఇయర్. సో అప్పటి నుంచి నమ్మకం ఎక్కువైపోయిందండి లడ్డు మీద, ఇంకెక్కువ నమ్మకం ఎక్కువైపోయింది అనమాట. ఎవ్రీ ఇయర్ అట్లా అట్లా లడ్డు చాలామంది కొన్ని మంచి పనులు అయ్యాయి మేడం. నేను ఒక 2 టైమ్స్ తీసుకోను మేడం, నేను లండన్ పోయి వచ్చాను. మా తమ్ముడు కూడా తీసుకొని లండన్ పోయి వచ్చారు. మా ఫ్రెండ్ రాజ్ కుమార్ కూడా లడ్డు తీసుకుని ఆయన లండన్ పోయి వచ్చారు. అంటే ఏంటి ఇక్కడ ఇబ్రహీంపట్నం గణేష్ ని మనం లండన్ గణేష్ లండన్ గణేష్ కూడా అనొచ్చు మేడం, అంటే ఫారెన్ గణేష్ అనొచ్చు మేడం. మా కాలనీలో మేడం అందరూ ఆల్మోస్ట్ ఫారెన్లో ఉన్నారు మేడం. ఆస్ట్రేలియాలో, యూఎస్లో, యూకేలో అక్కడ ఉన్నవాళ్ళు కూడా, కాలనీలో ఉన్నవాళ్ళు కూడా చాలా సెటిల్ అయ్యారు మేడం. ఇది ఒక నమ్మకం మేడం ఇక్కడ చాలా మందికి. ఇక్కడ వచ్చి ఒకసారి దర్శనం చేసుకున్నా కూడా మంచి అయితే అని చాలామంది మాకు చెప్పినారు మేడం. యాక్చువల్గా ప్రత్యేకతలు ఏంటంటే మేడం, లాస్ట్ టైం నుంచి మేము హోమాలు చేసాం కదా మేడం, హోమాలలో కూడా ఓము, స్వస్తికు, శివపార్వతులు, మళ్ళా హోంలో మన శంకరుడు, గణేశుడు, మళ్ళీ హనుమాను, ఇవన్నీ రూపాలు కనిపించాయి మేడం. మేము ఫోటో షూట్ చేసినప్పుడు ఆ రూపాలు కూడా వచ్చాయి మేడం. ఇక్కడ చాలా అద్భుతం ఉంది మేడం, ఏదో ఒక మహిమలాగా ఉన్నదని మాకు ఒక నమ్మకం మేడం. అందుకే దేవుడు ఇంత పెద్దగా పెట్టించుకుంటున్నాడు మేడం, ఇన్ని కాన్సెప్ట్లతో పెట్టించుకుంటున్నాం మేడం. ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ చెయ్యాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అసలు మేడం? మేము కూడా అప్పుడు వినాయకుడు పెట్టేస్తే ఒక యూనిటీగా జమ అయిపోయి మంచిగా ఫ్రెండ్స్తోని హంగామా చేసుకుంటా పూజకంతా పట్టించుకునే వాళ్ళం కాదు మేడం. మాకు కూడా మధ్యలో నుంచి పూజా భావం వచ్చింది మేడం. అంటే తెలవంగా తెలుస్తుంది అంటగా మేడం, చేయంగా తెలిసింది మాకు కూడా. వినాయకుడి మీద భక్తి ఎక్కువైపోయింది మేడం. అరే ఇది కాదు, మనము భక్తితో పాటు మంచి పూజ చేయాలి, ఈ హంగామా డీజేలు, ఈ డ్యాన్సులు ఇవన్నీ పెట్టినా మేడం. మేము కూడా పెట్టలేదు అనొద్దు, ఇవన్నీ చేసి ఇది కాదు, మనకు ఒక ఏజ్ వచ్చింది, మన నుంచి ఒక పిల్లలను కొద్దిగా నేర్చుకోవాలంటే మనం ఇంత పైసలు ఖర్చు పెడుతున్నాం మేడం. మేము మోర్ దెన్ 20 to 30 lakhs ఖర్చు పెడతాం మేడం. మనం ఏం నేర్పుతున్నాం సమాజానికి ఒకటి చూపియాలి. ఇబ్రాహీంపట్నం నుంచి ఒక ప్రత్యేక చూపియాలి. హైదరాబాద్ పెద్ద గణేశుడు చూపించినారు, బాలాపూర్ లడ్డు ఫేమస్ అయింది. మన ఇబ్రాహీంపట్నము హిందుత్వాన్ని అందరికీ తెలిసేటట్టుగా పిల్లలకు అసలు విగ్రహాలు ఇలా పెట్టాలి, పూజ ఇలా చేయాలి, హోమం ఇలా చేయాలి, అన్నదానం ఇలా చేయాలి, భగవద్గీత మీద పోటీలు ఇలా పెట్టాలి, రామాయణం మీద పోటీలు ఎలా పెట్టాలి, మన భజన మేడం. అసలు భజన అనేది కనుమరుగు అయిపోయింది మేడం. భజన అనేది ఎవరు కేర్ చేస్తున్నారు, ఊర్లలో చాలా బాగా చేస్తున్నారు భజనల. హైదరాబాద్లో ఇన్ని మండపాలు ఉన్నాయి మేడం. నేను ఇలా గూగుల్ బ్రౌజ్ చేశాను మేడం, 1,00,000 మండపాలు ఉన్నాయంట మేడం హైదరాబాద్లో. 1,00,000 మండపాల్లో చాలా తక్కువ మేడం భజనలు చేసేది. కానీ అదే 1,00,000 మండపాలు మీరు ఊర్లలో తిరగండి మేడం. ఈ మీడియా, సోషల్ యూట్యూబర్లు చాలామంది మేడం పోయి ఆగమాన్ చేయగానే అక్కడ పెడుతున్నారు విగ్రహాలు, వివిధ రూపాలు మేడం. వినాయకునికి చీర కట్టిస్తున్నారు, బాహుబలి వేషం వేసేస్తున్నారు. ఇవి కాదు మేడం, వినాయకుడు అంటే కూర్చోవాలి మేడం. కూర్చొని ఒక లడ్డు చేతిలో పట్టుకొని మనకు ఆశీర్విస్తున్నట్టే వినాయకుడినే పూజించాలి మేడం. చాలామంది బ్రాహ్మణులు చెప్తున్నారు మేడం యూట్యూబ్లలో, కానీ ఎవరు పట్టించుకుంటలేరు మేడం. పట్టించుకోవాలి. అసలు సిటీలో కాదు మేడం చేసేది, ఊర్లలో రండి మేడం. ఊర్లలో భజన, వినాయకుడి మీద భక్తి, పూజలు చాలా బాగుంటాయి. అవి చూపించమని మేడం యూట్యూబర్లు అందరినీ. హైదరాబాద్లో ఆగమాన్ ఏంది మేడం, ఆగమాన్ మేము కూడా చేస్తున్నాం మేడం. ఆగమాన్ అంటే ఒక జోష్ రావాలి కంప్యూటర్ జనరేషన్ పిల్లలకు. ఆ జోష్తో పాటు మనం ఒక వెరైటీ చూపించాలి. మేము కూడా ఆగమాన్ చేస్తాం మేడం. దాంతోపాటు మేము అనకాపల్లి బ్యాండ్ని లాస్ట్ టైం చూపించినాం మేడం. ఈసారి ఆగమాన్తో పాటు మా ఇబ్రాహీంపట్నం పోయినసారి మేడం భజన మరియు అన్నదాన కార్యక్రమం అంటే ప్రతి ఒక్కరు చేస్తారు మేడం. కానీ ముగ్గుల పోటీలు మేడం కనుమరుగైపోయి, ముగ్గుల పోటీలు కూడా చూపించాం మేడం. భగవద్గీత, రామాయణం మీద ఇవన్నీ చూపించాం మేడం. ఇవన్నీ కనుమరుగైపోతున్నాం మేడం. ఊర్లలో జరుగుతున్నాయి మేడం. మేము ఊర్లలో వచ్చి చూడండి మేడం. అందుకే మీరు ఎక్కువ 1,00,000 మండపాలు హైదరాబాద్ ఉన్నాయి మేడం, ఒక 50,000 మండపాలు తెలంగాణ చుట్టూ ఉంటాయి మేడం. అవి చూపిస్తలేరు. ఇది చూపియాలి ప్రజలల్లో. ఈ భక్తి భావన ఈ యూత్లలో పెంచాలి మేడం. ఇవి పెంచితేనే మనకు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అది మా ఇబ్రాహీంపట్నం నుంచి ఒక పేరు రావాలి. ఖైరతాబాద్లో భారీ గణనాథుడే కాదు, బాలాపూర్లో లడ్డూయే కాదు ఫేమస్, ఇబ్రాహీంపట్నంలో కూడా ఇలాంటి భజనలు, పూజలు ఇవన్నీ చేస్తారని రావాలనే ఉద్దేశంతో మా కమిటీ మెంబర్లు అంతా డిసిషన్ చేసుకొని చేశాం మేడం. వన్ మోర్ క్వశ్చన్ అండి. థ్యాంక్ యూ మేడం. లాస్ట్ టైమ్ మీకు అండ్ ఖైరతాబాద్, బాలాపూర్ వివిధ మండపాల నుంచి మీకు కాల్స్ వచ్చాయి. ఎందుకు మమ్మల్ని కించపరుస్తున్నారు, మీరు చేసేది చెయ్యొచ్చు కదా, నిమజ్జనం అనేది ప్రతి ఏటా ఎలా చేస్తున్నాం ఇలానే చేస్తున్నాం. ఆ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అసలు మీకు మైండ్లోకి? ఆ కాన్సెప్ట్తో ఎందుకు ముందుకు వెళ్ళారు మేడం? వాస్తవం చెప్పాలంటే మనం ఖైరతాబాద్ని, బాలాపూర్ని విమర్శించకూడదు మేడం. వాళ్ళు అంత పెద్ద పెట్టడం వల్లనే ఈ యొక్క యూనిటీ అనేది ఏర్పడ్డది మేడం. బాలాపూర్ లడ్డు ఫేమస్ వల్లనే ఇంత అయింది మేడం. కాకపోతే కొన్ని సజెషన్స్ మాత్రం అంతే, విమర్శించొద్దు మేడం. మన హిందుత్వాన్ని మనం విమర్శించుకోవద్దు. మా సజెషన్ ఏంటంటే మేడం, మనం ఇంత మంచి పూజలు చేస్తాము,
ఇంత మంచిగా రోజు కొట్లాడి కొట్లాడి దేవుని దర్శనం చేసుకుంటాం మేడం. లాస్ట్ డే ఆ మురికి నీళ్ళలో వేయడం అనేది మా ఇబ్రాహీంపట్నంలో మా యూత్ అసోసియేషన్ మేము ఎప్పుడు చిన్నప్పటి నుంచి బాధపడుతున్నాం మేడం. మేము కొత్త కాన్సెప్ట్ చూపియాలని మేము ఇబ్రాహీంపట్నంలోనే ఒక ఇబ్రాహీంపట్నం చివరిలో మేడం మా ఫిషర్స్ మ్యాన్ ఉంటారు మేడం. చాలా మంచి మాకు సపోర్ట్ చేస్తారు మేడం. ముదురాజులైనా కానీ గంగాపుత్రాస్ కానీ మాకు సపోర్ట్ చేస్తారు మేడం. ఒక మూలకు మాకు గుంతలాగా చూపించి ఆ మంచి వాటర్ని చూపించి అందులో వేయమని చెప్తారు మేడం. అది వేస్తే ఎవడో గవర్నమెంట్ కాదు మేడం ఇనిషియేట్, మనం ఇనిషియేట్ తీసుకుందాం మేడం. లక్షలు ఖర్చు పెడుతున్నాం మేడం. హైదరాబాద్లో ఒక్కొక్క గణపతి దగ్గర 10 లక్షలు మేడం. అంటే 1,00,000 ఇంటూ 10 లక్షలు వేసుకోండి మేడం. ఒక బడ్జెట్ పైసలు మేడం. ఇవన్నీ సమాజంలో పోతున్నాయి. 1,00,000 రూపాయలు పెట్టి మన ఊర్లలో ఒక గుంత తీసుకొని వాటర్ వేసి నిమజ్జనం చేసుకుంటే మన దేవుణ్ణి మనము ఇతరుల మతాలకు ఒక ఇన్స్పైర్గా ఉంటుంది మేడం. మనం మురికిలీలో చూపించుకోవద్దు మేడం. అంత పూజ చేసి ఆ మురికిలీలో పోతున్నది మేము చాలా బాధ పెడతాం మేడం. హైదరాబాద్ ఉన్న అందరు కోపం రావచ్చు, కానీ ఒక్కసారి ఆలోచన చేయండి. భక్తి అనగానే మనం హంగామా చేసుకుని డీజేలో ఫుల్ ఫన్ అయిపోతుంది మేడం. కానీ కాదు, మన హిందుత్వం ఉంది, ఇది నేర్పాలనే ఉద్దేశంతో మేడం మేము భజనలు నిమజ్జన కార్యక్రమం ఎలా చేయాలి, మన తెలంగాణ ఫోక్ను కూడా పైకి తీసుకోవాలి. తెలంగాణ ఫోక్ కూడా పెడతాం మేడం. మా దగ్గర సినిమా పాటలు ఉండవు మేడం, డీజేలు ఉండవు మేడం, కానీ తెలంగాణ ఫోక్ సింగర్స్ చాలామంది ఉన్నారు మేడం. మా దగ్గర మధుప్రియ చాలా వచ్చారు మేడం, తేజుప్రియ వచ్చారు మేడం, క్లెమెంట్ అనే వచ్చారు మేడం. ఈసారి మా గణేశుని దగ్గరికి రాహుల్ సిప్లిగంజ్ గారు ఆస్కర్ విజేత అయినందుకు వారిని పిలిపించి సత్కరిద్దామని అనుకుంటున్నాం మేడం. మా కమిటీ మెంబర్ సభ్యులు డిసిషన్ మేరకు ఆయనను పిలిపించి సత్కరించి ఈ యొక్క తెలంగాణ సంస్కృతిని కూడా ముందుకు తీసుకెళ్ళాలని మా తపన మేడం. అంతే మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూసారు కదా, విభిన్న రూపాల్లో అంటే విభిన్న థాట్స్తోని ముందుకు వస్తున్నారు ఇబ్రహీంపట్నం గణేష్ మండపం మహేష్ గారు. సో ఇది ఇంకా ఇన్స్పిరేషనల్గా మరిన్ని కథలు, లాస్ట్ ఇయర్ రామాయణంకి సంబంధించి, ఈసారి శివ పరివారం శివ కుటుంబానికి సంబంధించి స్టోరీస్ చెప్పారు. ఇంకా ఇలాంటి స్టోరీస్, ఇలాంటి కథలు పిల్లలకి అంటే ఇలాంటి వినూత్నంగా చూపించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా మేము 2000లో వినాయకుని స్టార్ట్ చేసినప్పుడు మేము 500 అట్లా వేసుకొని చేసాం మేడం. 10th క్లాస్ అప్పుడు ఉండే 500 చేసుకొని స్టార్ట్ చేసాము. అప్పుడు కాలనీ వాళ్ళంతా సపోర్టు, ఒకరు వినాయకుని ఇప్పడం, ఒకరు చేయడము, ఒక వేసుకొని చిన్న విగ్రహాన్ని పెట్టుకున్నాం మేడం. హైదరాబాద్ అప్పుడు లడ్డు 2-3 వేలు 4 వేలు పోతుందంటే అప్పుడు ఎక్కువ మేడం. ఒక 5-6 వేలు పోతుందంటే ఎక్కువ. మేమేం చేసామంటే 10 రూపాయల టోకెన్ పెట్టాం మేడం, అందరికి అవైలబుల్ ఉండాలని. ఆ 10 రూపాయల టోకెన్లో మా కాలనీలో ఒక సభ్యుడికి వచ్చింది మేడం. ఆ టోకెన్లో వాళ్ళకి ఒక కొడుకు పుట్టాడు మేడం నెక్స్ట్ ఇయర్. సో అప్పటి నుంచి నమ్మకం ఎక్కువైపోయిందంటే ఈ లడ్డు మీద, ఇంకెక్కువ నమ్మకం ఎక్కువైపోయింది అనమాట. ఎవ్రీ ఇయర్ అట్లా లడ్డు చాలామంది కొన్ని మంచి పనులు అయ్యాయి మేడం. నేను ఒక 2 times తీసుకోను మేడం. నేను లండన్ పోయి వచ్చాను, మా తమ్ముడు కూడా తీసుకొని లండన్ పోయి వచ్చారు, మా ఫ్రెండ్ రాజ్ కుమార్ కూడా లడ్డు తీసుకుని ఆయన లండన్ పోయి వచ్చారు. అంటే ఏంటి ఇక్కడ ఇబ్రహీంపట్నం గణేష్ ని మనం లండన్ గణేష్ కూడా అనొచ్చు మేడం. అంటే ఫారెన్ గణేష్ అనొచ్చు మేడం. మా కాలనీలో మేడం అందరు ఆల్మోస్ట్ ఫారెన్లో ఉన్నారు మేడం. ఆస్ట్రేలియాలో, యూఎస్లో, యూకేలో అక్కడ ఉన్నవాళ్ళు కూడా, కాలనీలో ఉన్నవాళ్ళు కూడా చాలా సెటిల్ అయ్యారు మేడం. ఇది ఒక నమ్మకం మేడం ఇక్కడ చాలామందికి. ఇక్కడ వచ్చి ఒకసారి దర్శనం చేసుకున్నా కూడా మంచి అయితే అని చాలామంది మాకు చెప్పినారు మేడం. యాక్చువల్ ప్రత్యేకతలు ఏంటంటే మేడం, లాస్ట్ టైం నుంచి మేము హోమాలు చేసాం కదా మేడం, హోమాలలో కూడా ఓము, స్వస్తికు, శివపార్వతులు, మళ్ళా హోంలో మన శంకరుడు, గణేశుడు, మళ్ళీ హనుమాను, ఇవన్నీ రూపాలు కనిపించాయి మేడం. మేము ఫోటో షూట్ చేసినప్పుడు ఆ రూపాలు కూడా వచ్చాయి మేడం. ఇక్కడ చాలా అద్భుతం ఉంది మేడం. ఏదో ఒక మహిమలాగా ఉన్నదని మాకు ఒక నమ్మకం మేడం. అందుకే దేవుడు ఇంత పెద్దగా పెట్టించుకుంటున్నాడు మేడం, ఇన్ని కాన్సెప్ట్లతో పెట్టించుకుంటున్నాం మేడం. ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ చెయ్యాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అసలు మేడం? మేము కూడా అప్పుడు వినాయకుడు పెట్టేస్తే ఒక యూనిటీగా జమ అయిపోయి మంచిగా ఫ్రెండ్స్తోని హంగామా చేసుకుంటా పూజకంతా పట్టించుకునే వాళ్ళం కాదు మేడం. మాకు కూడా మధ్యలో నుంచి పూజా భావం వచ్చింది మేడం. అంటే తెలవంగా తెలుస్తుంది అంటగా మేడం, చేయంగా తెలిసింది మాకు కూడా. వినాయకుడి మీద భక్తి ఎక్కువైపోయింది మేడం. అరే ఇది కాదు, మనము భక్తితో పాటు మంచి పూజ చేయాలి, ఈ హంగామా డీజేలు, ఈ డ్యాన్సులు ఇవన్నీ పెట్టినాం మేడం. మేము కూడా పెట్టలేదు అనొద్దు, ఇవన్నీ చేసి ఇది కాదు, మనకు ఒక ఏజ్ వచ్చింది, మన నుంచి ఒక పిల్లలను కొద్దిగా నేర్చుకోవాలంటే మనం ఇంత పైసలు ఖర్చు పెడుతున్నాం మేడం. మేము more than 20 to 30 lakhs ఖర్చు పెడతాం మేడం. మనం ఏం నేర్పుతున్నాం సమాజానికి ఒకటి చూపియాలి. ఇబ్రాహీంపట్నం నుంచి ఒక ప్రత్యేక చూపించాలి. హైదరాబాద్ పెద్ద గణేశుడు చూపించినారు, బాలాపూర్ లడ్డు ఫేమస్ అయింది. మన ఇబ్రాహీంపట్నము హిందుత్వాన్ని అందరికీ తెలిసేటట్టుగా పిల్లలకు అసలు విగ్రహాలు ఇలా పెట్టాలి, పూజ ఇలా చేయాలి, హోమం ఇలా చేయాలి, అన్నదానం ఇలా చేయాలి, భగవద్గీత మీద పోటీలు ఇలా పెట్టాలి, రామాయణం మీద పోటీలు ఎలా పెట్టాలి, మన
భజన మేడం, అసలు భజన అనేది కనుమరుగు అయిపోయింది మేడం. భజన అనేది ఎవరు కేర్ చేస్తున్నారు. ఊర్లలో చాలా బాగా చేస్తున్నారు భజనల. హైదరాబాద్లో ఇన్ని మండపాలు ఉన్నాయి మేడం. నేను ఇలా గూగుల్ బ్రౌజ్ చేశాను మేడం.